అందరికీ నమస్కారము. ఇన్ఫార్మల్ గా అంటే మామూలు పద్ధతిలో చెప్పాలంటే సాక్ష్యం అనగా కంటికి స్పష్టంగా కనిపించేది లేదా మనసుకు స్పష్టంగా తెలియపరిచేది. అయితే ఇంగ్లీష్ పదమైన ఎవిడెన్స్ అను పదమును లాటిన్ పదమైన ఎవిడెరే నుండి గ్రహించబడినది. ఈ సాక్ష్య చట్టంలోని న్యాయ నిబంధనలను జడ్జి గారు ఖచ్చితంగా పాటించడం వలన విచారణలో రికార్డు చేసిన సాక్ష్యం నుండి వాస్తవాలను అబద్ధములను వేరు చేయడానికి వీలవుతుంది. మరియు తద్వారా వివాదాస్పద సంగతులకు సంబంధించి కేసులోని ఇరు పార్టీలోని హక్కులను బాధ్యతలను తెలియజేస్తూ తీర్పు చెప్పబడుతుంది. లా ఆఫ్ ఎవిడెన్స్ నైదర్ సబ్స్టాంటివ్ లా నార్ ప్రొసీజర్ లా, బట్ ఇట్ ఈస్ అన్ అబ్జెక్టివ్ లా. Evidence is a medium of proof to prove the existence or non-existence of a fact in issue. So, evidence is consisting of things, state of things, relation of things, and psychological facts, which they are nothing but facts. సాక్ష్యము యొక్క నిర్వచనమును సెక్షన్ 21E ఆఫ్ భారతీయ సాక్ష్య అధినియం నందు నిర్వచించబడినది. పాత చట్టంలో సెక్షన్ 3 పారా 6లో చెప్పబడినది. ఎవిడెన్స్ అనగా సాక్ష్యంలో రెండు రకాల సాక్ష్యములు ఉంటాయి. ఒకటి మౌఖిక సాక్ష్యము, రెండు లిఖిత పూర్వకమైన సాక్ష్యం. దాన్ని ఓరల్ ఎవిడెన్స్, దీన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అని అంటారు. ఈ యొక్క చట్టంలో నిర్వచన ప్రకారము సాక్షులు చెప్పే కథనము ఫిజికల్ గా కానీ లేదా ఎలక్ట్రానిక్ ఫామ్ లో కానీ కమ్యూనికేషన్ ద్వారా పంపించడము, ఇవి సాక్ష్య చట్టమునకు లోబడి అనుమతించినటువంటి వాటిని మౌఖిక సాక్ష్యం అంటారు. ఇటు సాక్ష్యంను కోర్టులో విచారణ ఉన్నటువంటి మ్యాటర్స్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే సంగతుల యొక్క విషయాలకు సంబంధించి సంబంధం ఉన్నటువంటి వాటిని అన్నమాట. అయితే సాక్ష్య చట్టమునకు లోబడే ఈ యొక్క సాక్ష్యములను కోర్టు అనుమతిస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అని ఎప్పుడు అంటారంటే వాటిని కోర్టు యొక్క ఇన్స్పెక్షన్ కై అంటే కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి మ్యాటర్స్ ఆఫ్ ఫ్యాక్ట్ కు సంబంధించినవి ఉన్నప్పుడు అప్పుడు దానిని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అని అంటారు. టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఎందు ఫస్ట్ మనం తీసుకుంటే ఓరల్ ఎవిడెన్స్, దట్ ఈస్ స్టేట్మెంట్స్ మేడ్ బై విట్నెసెస్. ఇది సెక్షన్ 54-55 ఆఫ్ భారతీయ సాక్ష్య అధినియము. తర్వాత పాత ఎవిడెన్స్ యాక్ట్ లో చూస్తే సెక్షన్ 59-60. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే రిటర్న్ డాక్యుమెంట్స్ ఆర్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. ఇవి మనకు సెక్షన్ 56-73 BSAలో చెప్పబడింది. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం 61-73. తర్వాత ఈ యొక్క ఎవిడెన్స్ లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లో ఎప్పుడైనా ఓరల్ ఎవిడెన్స్ డైరెక్ట్ గా ఉండాలా అంటే పర్సన్ హూ పర్సీవ్డ్ ఎనీ ఫ్యాక్ట్ హీ షుడ్ కమ్ అండ్ టెల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. దీనికి మినహాయింపు ఏంటిదంటే డైయింగ్ డిక్లరేషన్. తర్వాత సెక్షన్ 6 లో రెడ్ జెస్టా, దానికి సంబంధించి మాత్రం ఓ మినహాయింపు ఉంది. రెడ్ జెస్టా అంటే పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్ సెక్షన్ 6 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో చెప్పబడింది. ప్రస్తుతం అది సెక్షన్ 4 లో భారతీయ సాక్ష్య అధినియంలో చెప్పబడి. తర్వాత మనకు ఈ యొక్క ప్రైమరీ ఎవిడెన్స్ అంటే డాక్యుమెంట్స్ లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే దాన్ని ప్రైమరీ ఎవిడెన్స్ అని అంటారు. తర్వాత ఒరిజినల్ బదులు దాని యొక్క కాపీస్, సర్టిఫైడ్ కాపీస్ ఇంకా వేరే ఏ రూపకంగా పంపించినప్పుడు దాన్ని సెకండరీ ఎవిడెన్స్ అని అంటారు. ఎప్పుడు ఇది కోర్టు అనుమతిస్తుందంటే ఒరిజినల్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ అవైలబుల్ అన్నప్పుడే కోర్టు దీన్ని అనుమతిస్తుంది. దీనికి మనకు సెక్షన్ 58, 59, 60 అని మనకు దీంట్లో భారతీయ సాక్ష్య అధినియంలో చెప్పబడింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో సెక్షన్ 63-65. తర్వాత మనకు డైరెక్ట్ ఎవిడెన్స్, ఏ ఫ్యాక్ట్ విచ్ ఈస్ పర్సీవ్డ్ బై ఎ పర్సన్ అండ్ he should come and tell in the court of law. It may be relating to the facts in issue or relevant facts. సో దాన్ని డైరెక్ట్ ఎవిడెన్స్ అంటారు. తర్వాత మామూలుగా ఈ డైరెక్ట్ ఎవిడెన్స్ లో మనకు సెక్షన్ 6 నుంచి 15 వరకు భారతీయ సాక్ష్య అధినియంలో ఉండేటివి సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్. సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ లో ఇట్ టెల్స్ అబౌట్ ఏ సర్కమస్టాన్స్ రిలేటింగ్ టు ది ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ. సో త్రూ ది సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ ఏ ఫ్యాక్ట్ విచ్ ఈస్ నాట్ సీన్ can be presumed out of the proved facts. So అది circumstantial evidence లో presumption of facts అంటే a fact which is not seen by anybody but out of the proved facts we can infer, we can presume another fact which is not seen, that is a presumptive evidence. ఈ విధమైన రకరకాల ఎవిడెన్స్ ఉంది. అంతేకాకుండా ఇంకొకటి డిమెనార్ ఆఫ్ ది విట్నెస్. సాక్షి కోర్టులో తన ప్రవర్తన, తన విధానము, చెప్పే విధానము కూడా కోర్టు గ్రహిస్తుంది. అది కూడా సాక్ష్యంలోకి పరిగణ తీసుకొని ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఎవిడెన్స్ లో దానిని కూడా పరిగణలోకి తీసుకొని ఇది
నమ్మదగిందా నమ్మదగందా అనేది కూడా కోర్టు నిర్ధారిస్తుంది. సో ఇది మనకు సాక్ష్య చట్టంలోని అనాలసిస్ ఆఫ్ ఎవిడెన్స్.